డబ్బు సంపాదించాలంటే కష్టపడడం ఆపండి అంటున్నాడు మన ఎలాన్ మాస్క్. ఎలాన్ మాస్క్ చెప్పిన 5 ముఖ్యమైన మనీ రూల్స్ ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. ఎక్కువ కష్టపడడం కాకుండా విలువైన పని చేయడం, సిస్టమ్లు సృష్టించడం, ఉన్నత నైపుణ్యాలు పెంచుకోవడం, పని విధానాన్ని మెరుగుపరచుకోవడం, ఇంకా మెరుగ్గా ఎలా చేయాలి అనే ఆలోచన విధానంతో ఆర్థిక విజయాలు సాధించవచ్చని ఈ నియమాలు తెలియజేస్తున్నాయి. జీవితంలో చాలా మంది ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమిస్తారు, అయినా ఆర్థికంగా స్థిరపడలేకపోతారు. కష్టపడడం కంటే డబ్బు సంపాదనకు ఎక్కువ టైం కేటాయిస్తారు. కానీ స్మార్ట్గా ఆలోచించి పనిచేయడం ద్వారానే అధిక ఆదాయాన్ని పొందవచ్చని ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్త ఎలాన్ మాస్క్ చెప్పిన 5 ముఖ్యమైన నియమాలు స్పష్టం చేశాయి. ఈ నియమాలు మన ఆలోచన విధానాన్ని, పనితీరును సమూలంగా మార్చి ఆర్థిక విజయానికి బాటలు వేస్తాయి. అందులో మొదటి నియమం కేవలం బిజీగా ఉండడం కాకుండా విలువైన పని చేయాలి. చాలా మంది రోజంతా మీటింగ్లు, కాల్స్, ఈమెయిల్స్తో బిజీగా గడుపుతారు. వారికి తాము చాలా కష్టపడుతున్నామని అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది ఉత్పాదకరమైన పని కాదు. ఈ పని అవసరమా, దీన్ని మరింత మెరుగ్గా చేయగల మార్గం ఉందా అని ప్రశ్నించుకోవడం ద్వారా ధనవంతుల మైండ్ సెట్ విలువైన పనులపై దృష్టి సారిస్తుంది. బిజీగా ఉండడం విజయానికి సంకేతం కాదు, విలువ సృష్టించడమే ముఖ్యం. ఇంకా రెండవ నియమం సమయం కోసం పనిచేయడం కాదు, సిస్టమ్ను సృష్టించాలి. ఒక షాపు యజమాని తను పని చేస్తేనే ఆదాయం వస్తుంది, పని చేయకపోతే ఆదాయం ఆగిపోతుంది. ఇది సమయాన్ని డబ్బుతో మార్చుకోవడం. కానీ ఒక బిజినెస్ ఓనర్ నేను లేకపోయినా ఆదాయం ఎలా వస్తుంది అని ఆలోచిస్తారు. అందుకే వారు సిస్టమ్లను, టీంలను నిర్మిస్తారు, ఆటోమేషన్ ఉపయోగిస్తారు. ఒక టీచర్ 30 మంది విద్యార్థులకు పాఠాలు చెబితే ఒక యూట్యూబ్ క్రియేటర్ ఒక వీడియోతో లక్షల మందికి చేరువవుతాడు. ఇది లివరేజ్. ఒకే పని ద్వారా మళ్ళీ మళ్ళీ ఆదాయం వచ్చేలా సిస్టమ్లను సృష్టించడం ఈ యొక్క నియమం యొక్క సారాంశం. ఇంకా మూడవ నియమం కష్టపడడంతో పాటు అధిక విలువ గల నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ రోజుకు 10 గంటలు శారీరకంగా కష్టపడతారు, కానీ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ 3-4 గంటలు మాత్రమే పనిచేసి అధిక ఆదాయం పొందుతాడు. ఇక్కడ తేడా కష్టపడడంలో కాదు, నైపుణ్యాల్లో, కమ్యూనికేషన్స్లో అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్, సమస్యల పరిష్కారం వంటి నైపుణ్యాలు ఉన్న వాళ్ళు అధిక విలువను సృష్టించగలరు. డబ్బు అనేది ఎక్కువ విలువను సృష్టించే వారి వైపు ఆకర్షితం అవుతుంది. అందుకే ధనవంతులు నైపుణ్యాలపై పెట్టుబడి పెడతారు. ఇంకా 4వ నియమం ఎక్కువ పని చేయడం కాదు, పని చేసే విధానాన్ని స్మార్ట్గా మార్చాలి. చాలా మంది ఒకే పనిని మాన్యువల్గా చేస్తూ ఉంటారు, కానీ స్టార్ట్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఆ పనిని వేగంగా చేయడానికి, మెరుగ్గా చేయడానికి మార్గం ఉందా అని ఆలోచిస్తాడు. వారు టూల్స్, ఆటోమేషన్ సిస్టమ్లను కనుగొని అదే పనిని సగం సమయంలో పూర్తి చేస్తారు. విజయవంతమైన వ్యక్తులు కేవలం కష్టపడడంతో పాటు తమ పనిని మరింత తెలివిగా ఎలా చేయాలో నిరంతరం ఆలోచిస్తారు. ఇంకా 5వ నియమం నేను ఇంకా ఎంత కష్టపడాలి అని కాదు, ఈ పనిని ఇంకా మెరుగ్గా ఎలా చేయగలను అని ఆలోచించాలి. ఇది ఆలోచన విధానంలో ఒక చిన్న మార్పు. ఈ ప్రశ్న మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఏదైనా పని చేసే ముందు దీన్ని ఇంకా బెటర్గా ఎలా చేయగలను అని ప్రశ్నించుకోవడం ద్వారా మీరు చేసే పని విధానం మెరుగుపడుతుంది. తద్వారా ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. సో అదే అండి ఆయన చెప్తున్న 5 నియమాలు. సో డెఫినెట్గా ఇందులో మరి మీరు ఎన్ని ఫాలో అవుతారో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. నేను కూడా ఇదే ఆలోచిస్తాను, కష్టపడి పని చేయడం కాదు, స్మార్ట్గా పని చేయాలి, తెలివిగా పని చేయాలి, అదే నేను చెప్తూ ఉంటాను. సో ముందు మన ఛానల్ ద్వారా చాలా మందికి ఏదైనా మంచి అవకాశాలు సృష్టించాలి అని కూడా నేను అనుకుంటున్నాను. ఆ రకంగా మనందరం కూడా కలిసి గ్రో అవుదాం. నేను సంపాదిస్తాం, మీరు సంపాదించుకుందాం. ఒక మంచి ప్లానింగ్తో ముందుకైతే వెళ్దాము. సో అదేంటి మ్యాటర్, మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. నా పేరు కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటా మరి, బాయ్.